నాన్నగారు వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, పినతండ్రి వెళ్ళిపోయాడు. ఆయన ఎందు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆ ఆరోపణలన్నీ తెగిపోతాయి. అప్పుడు ఏమిటి మిగల్చుకో వెళ్ళినట్టు? వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు? ఏమీ పట్టుకురాలేదు జీవుడికి. కాబట్టి అది అసారే కలు సంసారే. నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు. నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధము నీకు ఉద్ధరణ హేతువు కాలేదు. ఈశ్వరుడితో పెట్టుకున్నది, భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారకం. అది సంసారము కాదు. అందుకే అసారే కలు సంసారే సారమేవ సారమేత చతుష్టయం. 4 సారవంతములు, మిగిలినవి ఏవి సారవంతములు కావు. శంకరులు ఒక చోట అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. అదొక్కటి ప్రతిరోజు బి కాంప్లెక్స్ క్యాప్స్యూల్ వేసుకున్నట్లే ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారి తలుచుకుంటూ వెళ్ళి ఉండవు. ఆయన అన్నారు, కింవానేన ధనేన వాజికరి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణ భంగురం సపదిరోత్యజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. గురువాక్య శ్రవణం ఎందుకు చేయమన్నారు? కింవానేన ధనేన వాజికరిభి. సంపాదించి తెచ్చినవి చాలా ఉన్నాయి. ఏవి వస్తాయి తనతో? అన్నిటికన్నా ముందాగిపోయేది ఇది కింవానేన ధనేన. జీవితంలో లేచి ఉన్న సమయంలో చాలా భాగాన్ని దేని కొరకు అత్యంత శ్రద్ధతో ఇచ్చించాడు? ఐశ్వర్య సంపాదన కొరకు. కేవలం డబ్బంటే డబ్బని కాదు, భోగస్థానములన్నీ. ఏమయ్యాయి ఇవన్నీ? ఏవి కనీసంలో కనీసం కించిత్ కదలలేదు. తాను అన్నిటినీ కదిలించి తనవిగా తెచ్చాడు. ఇది నాది, ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు అది ఆయన వెళ్ళిపోతున్నాడు, కనీసం కదలదు. అది కదలదు, అది ఏమి బాధ వ్యక్తం చేయదు. ధనము రాదు. కింవానేన ధనేన వాజికరిభి. గుర్రాలు, ఏనుగులు, ఈ రోజుల్లో అయితే వాహనాలు అసలు ఆ కార్ల షెడ్లోంచి కార్యం బయటకు వచ్చి చూస్తున్నాడు, యజమాని వెళ్ళిపోతున్నాడని. అదేం చూడదు. వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం. ఇక రాజ్యం గురించి ఏం చెప్పాలి? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేవి సిరిమూట కట్టుకొని కోవంజాలిరే భూమిపై పేరైనంతలదే శిబి ప్రముఖులను ప్రీతిం యశక్కాములయ్యీరే కోర్కెలు వారలంతలపరే ఈ కాలమును భార్గవా అంటారు పోతన గారు. నేను భూమిపతిని అన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఏరి పేరు కూడా తెలియదు చాలా మంది. వాడు ఉన్ననాడు భూమిపతిని అన్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. ఇక భార్య, పిల్లలు, స్నేహితులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆఖరి ఊపిరి బయటికి వెళ్ళిపోగానే దాంతో సంబంధం అంతా తెగిపోయింది. అందరూ వదిలిపెట్టేశారు. గేహేన కిం. శరీరమే తోడు రాదు, అదే కాలిపోతుంది. ఇక్కడ శరీరం ఇక్కడే వదిలిపెట్టేస్తాం. కాబట్టి గేహేన కిం. మరి ఏవి నీ జీవుణ్ణి ఉద్ధరించేవి కావు, నీ జీవుడితో వచ్చేవి కావు, నీకు రక్షణ ఉద్ధరణ కల్పించగలిగేవి కావు. దాని మీద మాత్రం జాగృతి ఎందు ఉన్నంత తాదాత్మ్యత వేరొక దాని ఎందు ఉండదు. శంకర భగవత్పాదులు ఏదైనా చెప్పారు అంటే పరిశీలించుకో అని ఆయన ఉద్దేశ్యం. జగద్గురువులు కనుక మరొక మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే నాలా ఊకదంపుడిగా మాట్లాడరు. ఆయన ఒక్క పాదం చెప్తారు. నాన్న బాగా విచారణ చెయ్యి. కింవానేన ధనేన. జబ్బు కోసం వెంటర్లాడి తిరుగుతున్నాయా? జీవుడు వెళ్ళినప్పుడు వస్తుందా? జీవుడు కాశీకి వెళ్ళాడు. జీవుడు శరీరాన్ని తీసుకుని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు. గంగలో మునిగాడు. అది వస్తుంది నీకు తోడుగా. డబ్బు రాదు. ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు. డబ్బుని కాశీయాత్రకు ఉపయోగించుకోవడం నేర్చుకో. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం అని శంకరులండంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం. కానీ ఈ అసారమైన సంసారమునందు ఈ శరీరంలో మనం ఉండగా చాలా సారవంతమైనవి, మనని అనుగ్రహించగలిగినవి, లోనున్న దాన్ని పైకి ఎత్తగలిగినది. ఏది? ఓ విత్తనం నేల మీద పడింది అనుకోండి, ఓ బండ మీద పడింది, అసలు మొలకెత్తడం సమస్య లేదు.
ఊసర క్షేత్రంలో పడుంది, మొలకెత్తదు. సారవంతమైన భూమిలో పడుంది. ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తగిలింది అనుకోండి, అది లోపల నుంచి అంకురం పైకొచ్చి మహావృక్షం అవుతుంది. సారమీత చతుష్టయం, మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపించగలిగినవి 4 సారమీత చతుష్టయం. అవి కాశ్యాం వాస, కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం. అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్టణం చూసామని చెప్పి వెంటనే వెళ్ళిపోవడం కాదు, కాశీపట్టణంలో ఉండాలి. ఇక్కడ కాశ్యాం వాస. కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏమిటంటే, మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన అదృష్టం వెళ్ళి ఏమన్నా చేస్తే. ఏమీ చేయలేదు, కాశీలో ఉన్నారు, అనుగ్రహం వస్తుందా? పరిపూర్ణంగా వస్తుంది. కాశీలోనే కాపరం చేసిన వాడు అదృష్టవంతుడు. కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు, ఏం చేశావు? ఏమీ చేయలేదు. వంట వాళ్ళని తీసుకెళ్లి పలహారం చేయించుకునేవాడిని, మధ్యాహ్నం భోజనం చేసేవాడిని, సాయంకాలం ఎవరో ఒక ఆయన వచ్చేదో చెప్పాడు విన్నాను, రాత్రి పడుకున్నాను. ఇది ఇంకొక క్షేత్రానికి వెళ్ళి అన్నారనుకోండి, మీరు ఉపయోగించుకోలేదని గుర్తు. కాశీకి వెళ్ళి ఇలా అన్నారనుకోండి, అంటే అలా ఉండమని నా ఉద్దేశ్యం కాదు, కానీ కాశీకి వెళ్ళి అలా ఉన్నా చాలని చెప్తాను శాస్త్రం. కాశ్యాం వాస, కాశీలో ఉంటే చాలు. కాశ్యాం వాస సతాం సంగో, సత్పురుషులతోటి సహవాసం ఉంటే. ఎందుకని? సత్పురుషుడు ఎటువంటి వాడంటే ఏనుగు పక్క మావటి వంటి వాడు. ఏనుగు తొండానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఎప్పుడు ఇలా ఎత్తుతూ ఉంటుంది, ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పక్కన ఉన్న కొమ్మని ఇలా ఉంచుతుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో కనపడితే దాన్ని లాగుతూ ఉంటుంది. మావటి పక్కన నడుస్తున్నాడు అనుకోండి, ఇలా తొండని ఎత్తినప్పుడల్లా ఒకసారి ఇలా అంటాడు, అంటే ఇలా దింపేస్తూ ఉంటుంది, ఏమీ పాడు చేయదు. అలాగే మన మనస్సు కూడా ఏనుగు తొండంలో ఊగుతుంటుంది, ఎప్పుడు దేని వైపుకు వెళ్ళిపోదామా అని. పక్కన ఒక సత్పురుషుడు ఉన్నారనుకోండి, ఆయన అలా అటు ఇటు వెళ్ళనివ్వడు, ఆయన భగవంతుడి వైపుకి తిప్పుతాడు మావటి వాళ్ళ. కాబట్టి సతాం సంగో, ఒక సత్పురుషుడితోటి సహవాసము. సతాం సంగో గంగాభ, గంగా నదీ స్నానము. గంగా నది యందు మునుక, స్నానము వేరు, స్నానములో అనేక రకాలు ఉంటాయి. నేను మీతో తరచు మనం చేస్తుంటాను విషయాన్ని. నీళ్లు తీసి తల నుంచి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. స్నానము అంటే నిజానికి మజ్జనము. మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి యందు మునగాలి, మునిగితే స్నానం చేశాడని. కాబట్టి గంగాభ, గంగా నది యొక్క స్నానము. శంభు సేవనం, శంభు అంటే శంభావయతీతి ఇది శంభు. శంభు సేవనం 4. శంభు అన్న మాటకి శంభావయతీతి ఇది శంభు. మనకి సుఖము అన్న భావనని ఇచ్చేవాడు, సుఖమును ఇచ్చేవాడు శంభుమూర్తి. అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా? మీరు ఒకటి ఆలోచించండి.